తిట్టిందే తిట్టకుండా ఆడిపోసుకుంటున్నాడు. ఇవాళ ఆ వతన్, ఆ వారసత్వాన్ని పునికి పుచ్చుకుంటున్న వ్యక్తి కేటీఆర్ గారు అయినరు. నిన్న మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల్లో చావు తప్పి కళ్ళు లొట్టలిపోయినట్టుగా కమ్యూనిస్టు పార్టీలు భిక్ష పెడితే, ఎంఐఎం పార్టీ భిక్ష పెడితే 10,000 ఓటుతో గెలిచి ఇవాళ ధనస్వామ్యం మీద ప్రజాస్వామ్యం గెలిచినట్టుగా, అధర్మం మీద ధర్మం గెలిచినట్టుగా వారి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది కేటీఆర్ గారి మాటలు. రాజగోపాల్ రెడ్డి గారు ఎంత హుందాగా 12వ రౌండ్ అయిపోయిన తర్వాత చాలా గొప్పగా గత 45 రోజులుగా అనేక రకాల దుర్మార్గాలను, అన్యాయాలను భరించుకొని బాధను గుండెల్లో దిగబట్టుకొని ఒకటే ఒక మాట అన్నాడు ఆయన. రాజగోపాల్ రెడ్డిగా టెక్నికల్గా నేను ఓడిపోయినా, కానీ భారతీయ జనతా పార్టీగా గొప్ప విజయం సాధించింది మునుగోడు గడ్డ మీద అని చెప్పిండ్రు. ఇది కమ్యూనిస్టులకు కంచుకోట లాంటి నియోజకవర్గంలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి, ఎంఎల్ పార్టీల ఉద్యమాల నుంచి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీల కంచుకోటలో ఎక్కడ లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి మిలిటెన్సీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో ఇవాళ అతి తక్కువ కాలంలో రాజీనామా చేసి మునుగోడు ప్రజల చెంతకు వస్తే అక్కున చేర్చుకొని ఆదుకున్నారు. నాకు గొప్పగా ఆశ్రయించినటువంటి మునుగోడు ప్రజలారా, మీకు శిరస్సు వంచి దండం పెడుతున్నా అని చెప్పి వారు ప్రకటించారు. వారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎంత అక్కస్తో, ఎంత కసితో, ఎంత దుర్మార్గాలు మా మీద దాడి చేస్తారంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని బై ఎలక్షన్లు అయితే జరిగినాయో ఆ బై ఎలక్షన్లలో ఎక్కడ కూడా డబ్బు పాత్ర కానీ, అభివృద్ధి నిధుల పాత్ర కానీ, దౌర్జన్యాల పాత్ర కానీ, అధికార దుర్వినియోగం పాత్ర కానీ, అనేక రకాల హామీల పాత్రలు కానీ లేవు. ఒక హుజరాబాద్లో ఈటల రాజేందర్ గారు, మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు చాలా అత్యంత ధనవంతులు. ఈ ధనవంతులు తెలంగాణ ప్రజల మీద ప్రజాస్వామ్యాన్ని అపాసం చేస్తూ ధనాహంకారాన్ని, డబ్బు మదంతో మేమట ఇక్కడ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట, అవి మాట్లాడడానికి మరి ఆయన చదువుకున్నోడు, సంస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తాం. కానీ ఈ చిల్లర మాటలకి కింద కామెంట్స్ వచ్చినాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు. ఆ కామెంట్స్ అని చూస్తే ఆయన పట్ల తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ మేధావర్గానికి ఏం భావన ఉందో అర్థమవుతుంది. మునుగోడులో మేము ఇవాళ చెప్తలేం. మునుగోడులో ఎలక్షన్స్ మొదలైనప్పుడు, మొదలు కాకముందే రాజీనామా చేస్తుందని చెప్పి వార్త రాగానే వీళ్ళు అక్కడ వాలిపోయింది మొత్తం. వీళ్ళ నాయకత్వం కానీ, ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ కానీ గ్రామాలకు పోయి సర్వే చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేసుకుంటే గెలిచేటట్లు లేవు ఇక్కడ అని చెప్పి పసిగట్టుకొని, ఏ దబ్బుడుకం పార్టీ, ఏ సూది పార్టీ, ఏ అరాచకాన్ని సృష్టించే పార్టీ అని చెప్పి, ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీలు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీని శాసనసభ వేదిక మీద మాట్లాడిండు. ఆ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ వాళ్ళ కాలగాడికి పోయి
వాళ్ళని బతిలాడుకొని వాళ్ళని ఏం చేసిండో మొత్తానికి 8.5 సంవత్సరాలుగా వాళ్ళు ఎన్నెన్ని సమస్యల మీద కలిసే ప్రయత్నం చేసినా కలవని ముఖ్యమంత్రి, అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి, ప్రగతి భవన్లో అడుగు పెట్టని ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు పార్టీలని తృణాలైన ముఖ్యమంత్రి స్వయంగా వారిని ప్రగతి భవన్ పిలిపించుకొని మంచిగా భోజనం పెట్టి ఏం గూడుపుటాన్ని చేసుకున్నాడో వాళ్ళ గదో పట్టుకున్నాడా, వాళ్ళ చేతులు పట్టుకున్నాడా, వాళ్ళకి ఏం చేసినా మొత్తానికైతే ఆ పార్టీలని దగ్గర పెట్టుకున్నాడు. ఎంఐఎం పార్టీ అయితే ఎట్లయినా వాళ్ళ పార్టీ మొట్టమొదటి చేసిన పార్టీ. రెండవ చేసిన పార్టీ ఏంటిది? నీకు నిజంగానే గంత దమ్ముంటే, నిజంగానే ప్రజల మీద నీకు విశ్వాసం ఉంటే గెలుస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.